నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ తలరాతలో ఏమి రాసింది, ఏమి రాసున్న దానివల్ల మీరు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు అండ్ తలరాతలో ఏమి రాసున్న దానివల్ల మీరు బెటర్ టైమ్స్ కూడా చూడబోతున్నారు. మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఈ కార్డ్, పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఈ కార్డ్. సో ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు. డిస్క్రిప్షన్లో వచ్చి టైం స్టాంప్స్ ఇస్తాను. టైం స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్ కూడా ఇస్తాను. కార్డ్స్ పరంగా సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే అంటే టైం స్టాంప్స్ ప్రకారంగా కావచ్చు, ఆల్ఫాబెట్స్ ప్రకారంగా కావచ్చు, మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ పరంగా పైల్ సెలెక్ట్ చేసుకొని మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. సో ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీకు దాంట్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఏదో ఒక మెసేజ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. వాట్ ఈజ్ రిటర్న్ ఇన్ పైల్ నెంబర్ 1's డెస్టినీ. ఏం రాసుంది మీ తలరాతలో, మీరు ఏమి అనుభవించాలని ఉంది, ఎలా టైం మారుతుంది, సో మనకు వస్తున్న గుడ్, మన బ్యాడ్, మనం దాన్ని ఎలా నలిఫై చేసుకొని, ఎలా బెటర్ చేసుకొని లైఫ్లో ఇంకా ముందరికి వెళ్తాము, ఏ విధంగా మీరు ముందరికి వెళ్ళబోతున్నారు చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ డెస్టినీలో ఏమి రాసి ఉంది. Two of Cups, King of Cups, Four of Swords. Oh, so beautiful. మీ డెస్టినీలో మీకు ఏం రాసిందంటే మీకంటూ మీకు ఒక అద్భుతమైన పరిచయాలు, వ్యక్తులు, ప్రేమ, సంతోషం, ఆనందం, వేర్ మీ ఎమోషన్స్కి, మీ ఫీలింగ్స్కి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా మీరు ఏదైతే మనం కొంచెం బాధపడుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే మనం లో ఫేజ్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరైతే మనతో పాటు ఉండి మనల్ని మన బెటర్మెంట్ కోసం కోరుకుంటారో అలాంటి వ్యక్తులతో మీకు ఆ బ్లెస్సింగ్స్ ఆ వ్యక్తుల రూపంలో ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి 2 of Cups వచ్చింది. 2 of Cups అంటే కార్డ్ ఆఫ్ సోల్మేట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫీలింగ్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎమోషన్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ సంథింగ్ ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడం ఉందన్నమాట. సో ఆ విధంగా మీకు మీరు ఇది ఇంకొక విధంగా కూడా మనం తీసుకోవచ్చు. తలరాతలో ఏం రాసి ఉంది అంటే మీరు ఏది ఇస్తారో మీరు దాన్ని రివర్స్లో పొందుతారు. సో మీరు ఏమి ఇవ్వాలి, మీరు ఏం పొందుతారు అనేది చూసుకోండి. అండ్ ఇక్కడ కొంతమందికి మంచి హెల్త్ ఉంది, మీ తలరాతలో మీకు మంచి హెల్త్ ఉంది. అండ్ కొంతమంది లైక్ మెడికల్ ఫీల్డ్తో సంబంధం ఉంటుంది. అంటే మీరు డాక్టర్స్ అయిన ఉండొచ్చు, నర్సెస్ అయిన ఉండొచ్చు, లేకపోతే ఫార్మసిస్ట్ అయిన ఉండొచ్చు. మెడిసిన్స్తో సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఇది మీ తలరాతలో ఉంది. లేదు అంటే మీరు ఎక్కువ మెడిసిన్స్ వాడుతూ కూడా ఉండొచ్చు. సో ఆ విధంగా కూడా సంథింగ్ రిలేటెడ్ టు మెడిసిన్స్, మెడికల్ ఫీల్డ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా తలరాతలో ఏం రాసింది అంటే మీరు హైలీ ఇంట్యూటివ్ ఉంటారు, మీరు పసిగట్టగలుగుతారు ముందరే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దాన్ని ఒక అంచనా వేయగలుగుతారు అనమాట, ఒక బేరీజ్ వేసుకోగలుగుతారు. అండ్ ఎమోషన్స్ అనేది చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సో ఎమోషన్స్ని కంట్రోల్ కూడా చేసుకోగలుగుతారు, ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోలేక బ్లాస్ట్స్ కూడా అవుతూ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కొంచెం సైలెంట్గానే ఉండడానికి ట్రై చేస్తారు. కానీ ఒక్కసారి వాళ్ళకునే అరెప్ట్ అయిన తర్వాత ఎవరు ఏం చేయలేము, అది అలా పొంగి దానికై అది ఆగిపోవాల్సిందే. ఆ విధంగా ఒకసారి కోపం వచ్చిందంటే ఇంకా అది మీరంతా మీరే దాన్ని తగ్గించుకోవాలి. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ ప్రేమ వచ్చినా కానీ అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ సో ఆ లవ్లీ హార్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ దేవుడి పట్ల చాలా నమ్మకం ఉంటుంది. అండ్ మీరు డెస్టినీని ఎక్కువ నమ్ముతారు. సో అంటే రాసి పెట్టుంటే జరుగుతుంది, మనం విధికి ఎదురు వెళ్ళలేము, ఇలాంటి సిద్ధాంతాలు ఉంటాయి కదా, కర్మ సిద్ధాంతం. సో ఇలా మీరు ఎక్కువ అంటే దేవుడి పైన నమ్మకం, ఏ టైంకి ఎలా జరగాలో అలా జరిగి వెళ్ళిపోతుంది అనేది, దానిపైన ఎక్కువ నమ్మకం అనేది మీకు ఉంటుందన్నమాట. సో మీ డెస్టినీలో మీకు రాసి పెట్టున్న మోస్ట్
లక్కీయెస్ట్ థింగ్ ఏంటి అండ్ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం దేనివల్ల అయిన ఉండొచ్చు. సో దానికోసం కొన్ని కార్డ్స్ తీసుకుందాం. వావ్, మీ డెస్టినీలో గన్ షాట్ సక్సెస్ అయితే రాసి పెట్టిండదు, అంటే విజయబేరి మోగించడానికే మీరు ఉన్నారనమాట. సో ఏదన్నా ఒకటి తలపెట్టేటప్పుడు మీరు ఏంటంటే దాంట్లో ఏదో విధంగా విజయం పొందాలని, లేదు దాంట్లో మీ బెస్ట్ ఇవ్వాలని మీరు చూస్తూ ఉంటారనమాట. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, చదువుకోవడంలో కావచ్చు, లైక్ ఉద్యోగం రీత్యా కావచ్చు, దేంట్లో అయినా కానీ మీరు ఏదైనా చేస్తున్నారు అంటే దాంట్లో మీరు బెస్ట్ ఉండడానికే ట్రై చేస్తారనమాట. దాంట్లో మీకంటూ మీకు ఒక పేరు, మీకంటూ మీకు ఒక గుర్తింపు, మీకంటూ మీకు ఒక స్థానం ఉండాలి అని కోరుకుంటారనమాట. అండ్ మీ డెస్టినీలో కూడా అది రాసి ఉంది. సో డెస్టినీలో రాసి లేదు, కానీ మీరు మీ చేతల వల్ల మీరు ఇప్పుడు ఏదైతే పరిస్థితుల రీత్యా మీరు ఎదుర్కొంటున్నారో దాంట్లో మీరు మీ డెస్టినీలో కొన్ని ఖాళీ పేపర్లు ఉంటాయి కదా, దాంట్లో మీరు రాసుకుంటున్నది ఏంటి ఇక్కడ. వావ్, ఇక్కడ చూడండి, మీరు మనుషుల్ని ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ మనకు కప్స్ కార్డ్ వచ్చినప్పుడే చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈజీగా మనుషుల్ని నమ్మడం, మోసపోవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే ఎమోషనల్గా ఎక్కువ ఎమోషన్స్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి, అంటే ఎక్కువ హార్ట్ని యూస్ చేస్తారు, బ్రెయిన్ని కాకుండా. సో ఎక్కువ ఎమోషనల్గా ఉంటారు. ఎవరైనా కొంచెం ప్యాథటిక్ స్టోరీ చెప్తే వెంటనే యూ ఫాల్ ఫర్ దోస్ వర్డ్స్ అనమాట. అండ్ వాళ్ళ ఊబిలో పడిపోతారు. అండ్ వెనక ముందర ఆలోచించకుండా వాళ్ళకి ఏదో చేసేయాలన్న ఫీలింగ్ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి అది నిజంగానే హెల్ప్ అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు మోసపోవడానికి కానీ మిమ్మల్ని మోసగించడానికి కానీ ఎక్కువ మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఏం చెప్పినా కానీ ఎమోషనల్గా చెప్తే మీరు నమ్మేస్తారు కాబట్టి, అంటే ఆ జాలి గుండె ఎక్కువ ఉంది కాబట్టి మీరేంటంటే అంటే ఇది మీరు మార్చుకోగలుగుతారు. మీరు కొంచెం అలర్ట్గా ఉండి, కొంచెం తెలివిగా ఉండి, కొంచెం అంటే ఎమోషనల్గా ఎక్కువ మీ వీక్నెస్ని బయట పెట్టకుండా మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు, ఏంది వీళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది అనేదాన్ని, ఎందుకంటే మీకు ఇంట్యూషన్ ఉంది కదా ఇక్కడ. సో మీ ఇంట్యూషన్ మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం వెయిట్ చేసి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఇలా మాదిరా మిమ్మల్ని ఎవరు వెన్నుపోటు పొడచలేరు, మిమ్మల్ని ఎవరు మోసగించలేరు. అండ్ గొడవలు అవుతుంటాయి, ఆబ్వియస్గా గొడవలు అవుతాయి. ఎందుకు అంటే ఇక్కడ గొడవలు బయట వాళ్ళతోనే అవసరం లేదు, మీకు మీ మనసుకే గొడవలు అవుతుంటాయి. అరే ఎందుకు ఇలా ఉన్నాను నేను, ఎందుకు ఇట్లా అందరు మాటలు నమ్మేస్తున్నాను, ఎందుకు ఎవరైనా ఏదైనా అన్నా కానీ నేను దాన్ని సరిగ్గా నేను డిఫెండ్ చేసుకోలేకపోతున్నాను, నేను ఎందుకు ఇంత సున్నితంగా ఉన్నాను, నాకే ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనే సంఘర్షణ మీకు ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఎదుటి వ్యక్తులతో కూడా ఉంటుంది. అరే నేను మీకోసం ఇంత చేస్తున్నాను కదా, లేకపోతే మీకోసం నేను ఇలా ఆలోచిస్తున్నాను కదా, మీరెందుకు నన్ను ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, లేకపోతే మీరెందుకు ఇంత అన్ఫేర్గా ఉన్నారు నాతో, నేను ఇంత న్యాయంగా ఉంటాను, ఏదన్నా ఎవరికన్నా ఇవ్వాల్సింది ఉంటే నేను ఇచ్చేస్తాంటాను, కానీ నాకు రావాల్సింది మట్టుకు నాకు ఎందుకు రాదు, నాకు ఇవ్వాల్సింది మట్టుకు మీరు ఎందుకు ఇవ్వరు, నేనే నోరు ఎందుకు తెరిచి అడగాలి, మీకు అవసరం ఉన్నప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ అవసరం అయిపోయిన తర్వాత మీ దగ్గర డబ్బులు వస్తే మీరు తీసుకొని వచ్చి నాకు వెనక్కి ఇచ్చేయాలి కదా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో అంటే ఇప్పుడు నేను ఇంత కేర్ చేస్తున్నాను, ఇంత మీ గురించి ఆలోచిస్తున్నాను, మీరు నా గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు. సో ఇలాంటి గొడవలు, చిన్న చిన్న ఫైట్స్ ఉంటాయి. అండ్ మీ డెస్టినీలో ఇలా ఎంతమంది వెన్నుపోటు పొడిచినా, ఇలా ఎంతమంది గొడవలు వేసుకున్నా, లేకపోతే మీరు మీ మనసుకి సర్ది చెప్పుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ ఆ ప్రయత్నాల్లో ఒక్కొక్కసారి గెలుస్తారు, ఒక్కొక్కసారి ఓడిపోతూ ఉంటారు. అంటే మళ్ళా ఒక ట్రాప్లో అయితే పడతారనమాట. పోనీలే పాపం ఉన్నీలే, మన దగ్గర ఉంది కదా చేసేద్దాంలే సహాయము, అయ్యో వీళ్ళు నిజంగానే అవసరంలో ఉన్నారో లేదో అని నాకు ఎలా తెలుస్తుంది, ఒకవేళ వాళ్ళకి నిజంగానే అవసరం ఉంటే అప్పుడు నేను చేయకపోతే అది తప్పు అవుతుంది కదా. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఎంపరర్, సో ఇక్కడ ఎంపరర్ ఉన్నారు కదా, అంటే మీరు రారాజు. డబ్బు ఉన్నా లేకపోయినా, లేకపోతే ఏమున్నా లేకపోయినా కానీ మీకు ఆ హుందాతనం ఉంది, మీలో ఆ పవర్ఫుల్ గెస్చర్స్ ఉన్నాయి, మీలో ఆ ధైర్యం ఉంది, మీలో ఆ పట్టుదల ఉంది, మీలో ఆ కాంక్ష ఉంది, మీలో ఏదైనా సాధించుకోగలుగుతాననే నమ్మకం ఉంది. సో మీరు పవర్ఫుల్ పీపుల్ని, పవర్ఫుల్ రిలేషన్షిప్స్ని, పవర్ఫుల్ థింగ్స్ని మీరు చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తానంటారు. పక్కన వాళ్ళకి అరే మాకు ఇన్ని అర్హతలు ఉన్నా కానీ మేము పొందలేనిది నీకు ఏ అర్హత ఉందని నువ్వు పొందినావు,
సో ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే నేను ఇంత కష్టపడి నేను చేయలేంది, నువ్వు ఎలా చేయగలిగినావు? సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే మీలో ఆ కరిజ్మా ఉంది, మీలో ఆ టాలెంట్ ఉంది, మీలో ఆ పవర్ ఉంది, మీలో నేచురల్గానే మీరు ఒక లీడర్. సో మీరు అది పొందగలుగుతారు. సో ఇది మీరు రాసుకుంటున్నారు అంటే మీ మీ డెస్టినీలో ఖాళీ పేజీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు నింపుకుంటున్నది ఇది. అంటే దీన్ని మనం మార్చుకోగలుగుతాం అనమాట. మీరు ఇంకా పవర్ఫుల్గా తయారవ్వచ్చు. ఇలాంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఆపగలుగుతారు. అండ్ ఇలా బిట్రేయల్స్, బ్యాక్ స్టాబింగ్ ఏదైతే జరుగుతుందో దీన్ని కూడా మీరు ఇలా ఎంపరర్గా ఇంకా స్ట్రాంగ్గా తయారైనప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా ఆగిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మన డెస్టినీలో ఇప్పుడు మనకి బెస్ట్ థింగ్ ఉంది, అలానే నాట్ సో గుడ్. ఇక్కడ మనం ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. దీనివల్ల పోనీ ఇది ఒక వీక్నెస్ అనుకోండి. మీ డెస్టినీలో మీకు ఒక వీక్నెస్ ఏంటి? ఆల్రెడీ ఒక వీక్నెస్ చెప్పాను. ఏంటి అంటే మనుషుల్ని ఈజీగా నమ్మడం అనేది ఒక వీక్నెస్. అండ్ మోసపోయిన వాళ్ళ చేతుల్లోనే మళ్ళీ కూడా మోసపోతూ అంటారు కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే వాళ్ళ మాటలు అలా ఉంటాయి. అది కాకుండా అదే చాలా సున్నితంగా ఉన్నారు కాబట్టి ప్రతిదీ మనసుకు తీసుకుంటారు. మనసు ఈజీగా గాయపడుతుంటుంది. అండ్ అంతా అయిపోయిన తర్వాత దానిపైన చాలా కుమిలిపోతూ ఉంటారనమాట. అండ్ మిమ్మల్ని హర్ట్ చేయడం చాలా ఈజీ. ఇది ఇక్కడ మీరు స్ట్రాంగ్ అవ్వాలి. అంటే మనసు మరీ ఇంత తేలిగ్గా సున్నితంగా ఉంటే కష్టం. అంటే ఎవరంటే వాళ్ళు వస్తారు, హర్ట్ చేస్తారు, పోతూ అంటారు. అలా జరగకూడదు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దట్ లైఫ్లో అన్ని రకాల పీపుల్ ఉంటారు. మనం ఎవరిని ఎంటర్టైన్ చేయాలి, ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో మనం రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి పరిస్థితుల్లో మనం రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ మనసు అంత సున్నితంగా ఉంది కాబట్టి. అండ్ మీరు అంత హర్ట్ అవుతారు కాబట్టి. అంటే బయటికి ఎంత కఠినంగా కనిపించినా కానీ లోపల చాలా సున్నితంగా ఉంటారు అనమాట. హర్ట్ అవుతూ ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో తలరాతిలో ఇది కూడా ఉంది. అందుకనే ఇప్పుడు ఎక్కువ బాధపడుతూ ఏదైనా కష్టం ఉండి చాలా టెన్షన్స్ పడుతూ ఇలా ఉంటే దానికి కారణం ఏంటంటే ఇదే. సో డెస్టినీలో చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి. మీకున్న నమ్మకం మీ బలం, మీకున్న ప్రేమ మీ బలం, మీకున్న నిజాయితీ మీ బలం, మీకున్న పట్టుదల మీ బలం, మీకున్న కాంక్ష మీ బలం, మీకున్న టాలెంట్ మీ బలం. సో ఇన్ని బలాలు ఉన్నాయి. ఈ బలహీనతను ఒక్కదాన్ని వదిలేసేయండి. అండ్ మనుషుల్ని గుడ్డిగా నమ్మకండి. ఏదైనా చేసినప్పుడు చూసుకోండి వీళ్ళకి నిజంగా అర్హత ఉందా లేదా అని. అర్హత లేని వాళ్ళకైతే మటుకు చేయకండి. మీరు 1414 అనే నెంబర్ చూస్తూ ఉంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కొంచెం మనం స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి, ఈజీగా ఎవరి ట్రాప్లో పడకూడదు అనేది తెలుసుకోవాలి. మీరు 1414 ఏంజల్ నెంబర్ చూస్తుంటే 5115 నెంబర్ చూస్తా అన్నా కానీ అది మీకు ఏం ఇప్పుడు చూడండి 1414 అని చెప్పిన 1 అంటే మనకి లీడర్షిప్ క్వాలిటీస్, ఇండివిజువలిస్టిక్ నేచర్, సో ధైర్యం, అట్లానే ఈగోయిస్టిక్ నేచర్ కూడా ఉంటుంది. 1కి అహం ఉంటుంది. 4 అంటే మనకి మేనిఫెస్టేషన్ పవర్ ఉంటుంది, ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఉంటుంది. మంచిగా మనం ఎలా అయితే చేసుకోవాలో పనులు అలా మనం ప్లాన్ చేసుకోగలుగుతాము. దాన్ని ప్లాన్ చేయడమే కాదు ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము. సో ఒక స్ట్రక్చర్, ఒక స్టెబిలిటీ ఉంటుంది అనమాట నెంబర్ 4కి. సో కాంబినేషన్ 1, 4 కలిపితే 5 అవుతుంది. 5 అంటే మార్పులు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. మీ లైఫ్లో చాలా మార్పులు వస్తూనే ఉంటాయి. సో ఈ మార్పులు మిమ్మల్ని ఇంకొంచెం బెటర్ చేస్తూ వెళ్తుంది. సో మార్పుకి ఎప్పుడు భయపడకండి. ఈ మార్పు వల్లే మీకు ఎదుగుదల వస్తుంది అనమాట. ఈ మార్పు వల్లనే కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తున్నాయి, గొడవలు కూడా వస్తున్నాయి. అక్కడ 5 ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా మీకు కార్డు. సో అదేంటంటే అది గొడవల్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు బెటర్ అవుతూ వెళ్తున్నారు, మీరు బెటర్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తున్నారనమాట. మీ మేనిఫెస్టేషన్ పవర్ ఎంతగా ఉందంటే మీరు ఏదైనా అనుకుంటే దాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు. అందుకని ఇక్కడ మీకు సక్సెస్ అనేది మీ డెస్టినీలోనే ఉంది. మీరు కాన్సన్ట్రేట్ చేసి ఏకాగ్రతతో మీరు
చేయాలి, పొందాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు, ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. సో దానివల్ల ఏమవుతుంది, ఎదుటి వాళ్ళకి ఆ ఈర్ష్య ద్వేషాలు ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇంకొక నెంబర్ ఏం చెప్పినాను, 5115 చెప్పిన. ఇక్కడ ఏం కాంబినేషన్ ఉంది, 5 1 కాంబినేషన్. సో ఈ 5 ఏం చెప్పినా, ఇంతకుముందే చెప్పినాను కదా, మార్పును కోరుతూ ఉంటుంది. ఈ మార్పు వల్ల వస్తున్న ఎదుగుదల మీకు కొన్ని శత్రువులను తీసుకొని వచ్చి పెడుతుంది, కొన్ని గొడవలను తీసుకొని వచ్చి పెడుతుంది. దాంతోపాటు 1 కాంబినేషన్, ఎలాంటి ఇదన్నా ఎదుర్కోగలిగే శక్తి మీకు 1 నుంచి వస్తుంది. అండ్ మీరు మీ నేచురల్ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంకా మంచిగా ఎగ్జిబిట్ చేయగలుగుతారు, అంటే చూపించుకోగలుగుతారు. దానివల్ల మన్ననల్ని పొందగలుగుతారు అనమాట. సో 5+1 అంటే ఏంటి, మనకి మళ్ళీ 6 వస్తుంది. 6 మళ్ళీ మనకి విజయానికి సంకేతం, విజయానికి, సక్సెస్కి, హార్మనీకి, పీస్కి ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. 6 ఈజ్ ద నెంబర్ ఫర్ ఏంజల్ నెంబర్ అనమాట, గాడ్స్ నెంబర్ 6. 9 ఈజ్ ద డెవిల్స్ నెంబర్. సో ఈ 6 వచ్చి గాడ్స్ నెంబర్ కాబట్టి మీకు దేవుడిపైన నమ్మకం, భక్తి, శ్రద్ధ, దేన్నన్నా చేస్తా ఉండేటప్పుడు దానిపైన ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి చేయడం కానీ, ఫుల్గా సరెండర్ అయిపోతారు. ఒక్కసారి నమ్మినారంటే పూర్తిగా సరెండర్ అయిపోతారు మీరు. ఎస్, నా ఎలా అయినా కానీ నాకు ఇది జరుగుతుంది అనే నమ్మకం మీ లోపల ఉంటుందన్నమాట. యూ సరెండర్ కంప్లీట్లీ. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఏంజల్ నెంబర్ కనిపిస్తుంటే ఐ సరెండర్ అనుకోండి. అండ్ ఏదైనా జరుగుతున్నా కానీ మీ చేతిలో ఎంతవరకు ఉంటే అంతవరకు ప్రయత్నించండి. ఆ పైన ఎక్స్ట్రా మైలేజ్ తీసుకోకండి, తీసుకోవాల్సిన దగ్గర మట్టుకే తీసుకోండి. అన్నిట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మన తలరాతిలో ఇంకొకటి కూడా ఉంది, ఎక్కువ హర్ట్ అవుతూ ఉంటాం, మనసుకు గాయాలు తగులుతూ ఉంటాయి. సో దీని నుంచి తప్పించుకోవాలంటే కొంచెం అలర్ట్గా అయితే ఉండాల్సిందే. సో ఇక్కడ మనము సేక్రెడ్ డెస్టినీ ఆరికల్ కార్డ్స్ నుంచి మీకు ఏమొస్తుందో మెసేజెస్ చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ట్రస్ట్, నమ్మకం, సింప్లిసిటీ. టాప్ ఆఫ్ ద డెక్లో వచ్చి రిలీజ్. దేన్ని రిలీజ్ చేయాలి మీరు? దేన్ని రిలీజ్ చేయాలంటే మీరు ఆలోచనలని రిలీజ్ చేయాలి. ఎక్కువ ఆలోచనలు చేసుకునే దానివల్ల మనసుకు గాయాలు ఎక్కువ అవుతున్నాయి. దేన్నన్నా విపరీతమైన ఆలోచనల వల్ల, విపరీతార్థాల వల్ల ఏమవుతుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన మనసుకి గాయం అవుతుంది. అండ్ నమ్మకం, అతి నమ్మకం పెట్టుకోకండి. ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలో అంతవరకు నమ్మకం పెట్టుకోండి. సింప్లిసిటీ ఈజ్ యువర్ ఫండా. ఇక్కడ చూడండి, ఏంజల్ ఫెదర్. ఏంజల్స్ మీకు అదే చెప్తున్నారు దట్ సింపుల్గా, హ్యాపీగా, ప్రాస్పరస్గా ఉండండి. ఆడంబరాలకి పోవాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి పులిని చూసి నక్కలు వాత పెట్టుకుంటున్నట్టు చేయకండి. మీకంటూ మీకు ఒక యూనిక్ నేచర్ ఉంది, యూనిక్నెస్ ఉంది. సో మీరు స్పెషల్గా ఉన్నారనమాట. సో మీలో ఉన్న ఆ స్పెషల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, మీలో ఉన్న ఆ స్పెషాలిటీ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిబిట్ చేసుకోండి. అంతేగాని వేరే వాళ్ళని చూసి మట్టుకు హంగులు ఆర్భాటాల కంటే వెళ్ళకండి. మీరు ఎంత సింపుల్గా ఉంటే మీకు అంత శోభనిస్తుందంట. మీకు సింప్లిసిటీ ఈజ్ యువర్ బ్యూటీ థింగ్ అనమాట. అంటే మిమ్మల్ని బ్యూటిఫుల్గా, మిమ్మల్ని మీరు, కొంతమంది మేకప్ చేసుకుంటారు. మేకప్ చేసుకున్నప్పుడు కన్నా మేకప్ చేసుకోకపోతే బాగుంటారు కదా, అంటే సింపుల్గా ఉంటే ఇంకా బాగుంటారు. ఏదో అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ వేసేసుకుంటే అది చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. సో అది చెప్తున్నారనమాట. మీలో ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని బాగా శోభ ఇస్తుంది మీకు. కాబట్టి మీరు సింపుల్గా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి. ఏదైతే అవసరం లేదో అవి ఎండిపోయిన ఆకుల్లాగా వాటిని అయితే పంపించేసేయండి. వాటిని మట్టుకు అట్టి పెట్టుకోవాలని చూడకండి. యు రిలీజ్. ఫ్రస్ట్రేషన్ కావచ్చు, అన్హ్యాపీనెస్ కావచ్చు, భయం కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, టెన్షన్ కావచ్చు, ఇట్లాంటివన్నిటినీ వదిలేసేయండి. అండ్ నమ్మకం ఉండడం తప్పు కాదు, కానీ అతి నమ్మకం ఉండడం తప్పు. ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి. ఎంత నమ్మాలో అంతవరకే, ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే. అంతకు మించి అయితే మటుకు ఎవరిని లోపలికి రానివ్వద్దండి. మిమ్మల్ని హర్ట్ చేయడానికి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వద్దండి. సో మీ తలరాతలో ఇవన్నీ ఉన్నాయి. సో ఎంత మంచిగా ఉంది చూడండి. అసలుకి మీరు ఏది ఇస్తే మీరు అది పొందుతున్నారు. అట్ ద సేమ్ టైం విజయం మీ తలరాతలో ఉంది. కాబట్టి మీరు కొంచెం కష్టపడితే, కొంచెం శ్రద్ధ పడితే, కొంచెం
మిమ్మల్ని మీరు ఇంకొంచెం పుష్ చేసుకోగలిగితే మీరు అనుకునేది మీరు సాధించుకోగలుగుతారు. అండ్ మీరు చాలా పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్తున్నారు. అండ్ మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు యు ఆర్ వెరీ క్లోజ్ టు దేవుడు. సో మీరు మీ దేవుడి పట్ల ఉన్న నమ్మకం అయితే మటుకు మిమ్మల్ని ప్లేసెస్కి తీసుకొని వెళ్తుంది. దట్ ఎవరైతే దేవుడిని నమ్ముతారో దేవుడు అనుకోవచ్చు, నేను ఇది కోరుకున్నాను, ఆయన నాకేం చేయట్లేదు, మరి నేను ఇంకా దేవుడికి దగ్గర ఉంటే ఏంటి, దూరం అయితే ఏంటి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైతే మంచిదో మనం కోరుకున్నంత మాత్రాన ఆయన ఇవ్వడు. మనకి ఏదైతే మంచిదో అదే ఇస్తాడు ఆయన. సో ఆయన పైన ఆ నమ్మకం పెట్టుకోవాలి. అందుకనే ఐ సరెండర్ అని చెప్పించాను. అండ్ సింప్లిసిటీ ఈజ్ యువర్ ఫండ్. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం పైల్ 2 వాళ్ళ డెస్టినీలో వాట్ ఈజ్ రిటర్న్ ఇన్ పైల్ 2 డెస్టినీ. మీ తలరాతిలో ఏం రాసింది? ఈ తలరాతిలో రాసిన దానివల్ల మీకు ఏది మంచిగా జరుగుతుంది, దేనివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు, రాసుకొని వచ్చింది కాకుండా ఖాళీ పేజీలు వదులుకొని వస్తాం కదా, అంటే మన చేత్తో మనం కొన్ని ఇక్కడికి వచ్చినాక రాసుకుంటాం అనమాట. దేవుడు మొత్తం నింపి పంపిడు, కొన్ని ఖాళీ పేజీలు ఉంచి పంపిస్తాడు. ఆ ఖాళీ పేజీల్లో మీరు ఏం రాసుకుంటున్నారు, మీ తలరాతని మీ చేతులతో మీరు ఎలా మార్చుకుంటున్నారు, ఎలా రాసుకుంటున్నారు, ఇది కూడా చూద్దాం. ఓకే, సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి జడ్జ్మెంట్, 3 of Wands, ఇంకొక కార్డ్ తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ మనకి 3 వచ్చింది. సో 333 అనే ఏంజల్ నెంబర్ చూస్తుంటే మీరు చాలా క్రియేటివ్ పర్సన్స్ అంట. మీకేంటంటే మీ క్రియేటివిటీ యూస్ చేసుకుంటే మీరు ఇంకా బెటర్గా మీరు మీ లైఫ్ని మార్చుకోగలుగుతారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది కాబట్టి మీకు ఏదైనా కానీ మిమ్మల్ని బాగా పరీక్షించి మీరు ఆ టఫ్ టైమ్స్ చూసిన తర్వాతనే మీకు ఒక సుఖం దొరుకుతుంది. అంత ఈజీగా మీరు దేన్ని చేసుకోలేరు. ప్రతిదీ ఒక కష్టంగా ఉండి కష్టం తర్వాతనే సుఖం వస్తుంది. కానీ వస్తున్న సుఖం మిమ్మల్ని చాలా బెటర్గా, చాలా బెస్ట్ని మీకు ఇస్తుందన్నమాట. అంటే ఎంత కష్టపడతారో అంత మంచి సుఖం వస్తుంది. అండ్ అలానే విస్తరిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు కావచ్చు, మీరు కోరుకునేది ఏదన్నా కావచ్చు, దాంట్లో ఆ విస్తరణ కూడా, ఎక్స్పాన్షన్ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. మీరు ఏదైతే ఊహించుకుంటుంటారో, మీరు ఏదైతే కావాలనుకుంటుంటారో, మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని మీరు కరెక్ట్గా కానీ అనలైజ్ చేసుకోగలిగితే మీరు కోరుకునేది మీరు పొందగలుగుతారు. అండ్ ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఇదా అనేది ఉంటుంది. కానీ ఈ కన్ఫ్యూజన్స్ నుంచి బయట పడాలన్నా కానీ మనకి గట్టి మనసు కావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు కొంచెం చంచలంగా ఉంటుంది. దానికి పగ్గాలు వేయకపోయినామంటే అది ఎటువైపు అయినా ఎలా అయినా కానీ పరిగెడుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీ మనసు కూడా పరిగెడుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నాకు ఇట్లా పరిగెడుతూ ఉంటుంది అంటే, నాకు అశ్విని నక్షత్రం ఎవరన్నా అని అంటే, అశ్విని నక్షత్రం వాళ్ళకి బాగా తెలుసు. సో వాళ్ళు ఏంటంటే ఏదైనా కానీ తొందరగా చేసేయాలి, బాగా చేసేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి, అశ్విని అంటే గుర్రం కదా, సో గుర్రం లాగా లగెత్తుతూ ఉంటారనమాట, పరిగెడుతూ ఉంటారు. సో ఆ విధంగా మీకు కూడా, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక పరీక్ష అనేది ఖచ్చితంగా నడుస్తూనే ఉంటుంది. మీ తలరాతులు అది ఉంటుందన్నమాట. అంటే రెన్యువల్స్ ఉంటాయి. ఒకసారి అయిపోయిందేమో అనుకున్న దగ్గర నుంచి మళ్ళీ కొత్తగా. సో రీ అనే వర్డ్ మీకు ఆ లెటర్ రీరైట్, రెన్యువల్, సో రీడు, ఇట్లా మాదిర ఏదన్నా కానీ అయిపోయిందిలే ఇక్కడ పని అనుకున్న దగ్గర మళ్ళీ రీడు దిస్ వర్క్ అంటారనమాట. మళ్ళీ దీన్ని చెయ్యి. ఏదన్నా ఇక్కడ రాసేసాము ఇది అయిపోయింది అనుకుంటే రీరైట్ అంటారు. ఇక్కడికి ఇంతే ఏమో, ఇంకేం లేదేమో అనుకున్నప్పుడు మళ్ళీ రెన్యువల్స్ అనమాట. అంటే మళ్ళీ కొత్తగా సరే మళ్ళీ తీసుకుంటున్నారు ఉద్యోగాలకి, మళ్ళీ రండి అంటే ఇంకా నా ఛాన్స్ అయిపోయింది అనుకున్న దగ్గర మళ్ళీ ఛాన్స్ వస్తుంది. సో అలా ఉంటుందన్నమాట మీ లైఫ్లో. ఇక్కడికి ఇది అయిపోయిందేమో, ఇక్కడికి ఇంకా నేను ఇది చేసుకోలేనేమో, ఇక్కడ నేను ఇంకేం పొందలేనేమో అనుకునే దగ్గర నుంచి మళ్ళీ మీకు ఛాన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఛాన్సెస్ వస్తాయి మీకు, అంటే సెకండ్ ఛాన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. అండ్ దాన్ని ఎప్పుడైనా కానీ మీ ఫస్ట్ ఛాన్స్ కన్నా మీ సెకండ్ ఛాన్స్ని మీరు బెటర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతారు. అండ్ ఆ సెకండ్ ఛాన్స్ వల్ల మీరు ఎదుగుతారనమాట.
ఫస్ట్ మటుకు చాలా కష్టంగా ఉంటుంది, దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత దాంట్లోంచి నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉంటాయో, లెసన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఉపయోగించుకొని సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు, బెటర్గా ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోగలుగుతారు, బెటర్గా ఎదుగుతారనమాట. అండ్ ఇక్కడ మూన్ ఉన్న దానివల్ల ఏమవుతుంది, చాలా సున్నితంగా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మీకు ఇల్యూజన్స్ ఉంటాయి, ఊహించుకుంటూ ఉంటారనమాట. అండ్ ఈ ఊహించుకునేటివి కూడా మీకు లైఫ్లో జరుగుతూ ఉంటాయి కొన్ని. అండ్ ఇది సబ్కాన్షియస్గా మీ మైండ్లో ఏదైతే గట్టిగా రిజిస్టర్ అవుతుందో దాన్ని అయితే మటుకు మీరు ఎటువంటి పరిస్థితులైనా మీరు పొందుతారనమాట. అండ్ ఇక్కడ మూన్ కార్డ్ కాబట్టి మదర్ మీకు చాలా క్లోజ్గా ఉంటారనమాట. సో మదర్ నుంచి మీకు వస్తున్న అటెన్షన్ కావచ్చు, ప్రేమ కావచ్చు, మదర్ సపోర్ట్ కావచ్చు, ఈ పైల్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఉంటే అట్టన్నా ఉండాలి, లేకపోతే ఆపోజిట్గా అన్నా ఉండాలి. మదర్ ఉంటే చాలా ఫేవరబుల్గా అన్నా ఉంటుంది, లేకపోతే అంత ఫేవరబుల్గా లేకుండా అన్నా ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ మదర్ కార్డ్ వచ్చింది కాబట్టి. అంటే ఆ ఇల్యూషన్స్, భ్రమలు ఇవి ఉంటే అంత ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. అదే ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉండి మనకి ఉంటే మదర్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకు అంటే మదర్ చాలా ఫేవరబుల్గా ఉన్నప్పుడు మనం ఎలాంటి వాటి నుంచైనా కానీ మనకి జయం, విజయం అన్నట్లు వస్తుందన్నమాట. ఎందుకంటే మదర్ బ్లెస్సింగ్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అండ్ మదర్ తలుచుకుంటే ఏమన్నా జరుగుతుంది, ఆ మదర్ తలుచుకోకపోతే జరగదు. సో ఇది మీ తలరాతిలో ఇది ఉంది. అండ్ మీ తలరాతిలో మీ బెస్ట్ థింగ్ ఏంటో చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి వాళ్ళ తలరాతిలో బెస్ట్ థింగ్, పైల్ నెంబర్ 2 వాళ్ళకి వాళ్ళ డెస్టినీలో తలరాతిలో ది బెస్ట్ థింగ్ 2 ఆఫ్ సోర్డ్స్. గుడ్. ఇక్కడ 2 ఆఫ్ సోర్డ్స్ అంటే ఇది కన్ఫ్యూజన్స్ని చూపిస్తుంది కదా మనకి. 2 కత్తులు క్రాస్ రోడ్స్లో ఇట్లా ఇంటూ షేప్లో ఉన్నాయి, కళ్ళకు గంతలు ఉన్నాయి. మీకు నాకు తెలిసి మీకు విజువల్స్ ఎక్కువ వస్తుంటాయి. మీరు కళ్ళు మూసుకున్నా కానీ మీకు ఏదో ఒకటి మీ కళ్ళ ముందర ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఈ విజువల్స్ ఏదైతే వస్తుందో, ఈ విజువలైజేషన్ ఏదైతే ఉందో, దీనివల్ల మీరు చాలా క్రియేటివ్గా ఉంటారు. నేను ఫస్ట్ చెప్పాను కదా 333 ఏంజల్ నెంబర్ చూస్తుంటే క్రియేటివ్ కానీ. సో మీ చేతిలో మంచి స్కిల్ ఉంటుంది. ఇప్పుడు మీరు డాక్టర్స్ అనుకోండి, మీకు హస్తవాసి ఉంటుంది. మీరు ఇప్పుడు ఆర్టిస్ట్ అనుకోండి, మీరు బెటర్ పర్ఫామ్ చేయగలుగుతారు. మీ చేత్తో మీరు రాసేటివి ఏదన్నా కానీ, అది చిన్న పోయం అయినా కానీ, లేదా ఒక 2 లైన్స్ రాసినా కానీ అది చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీకు కళ ఉంది. అది మీరు ఏది చేసినా కానీ అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఫుడ్ వండితే చాలా టేస్టీగా రావడం, లేకపోతే ఏదైనా డాన్స్ పర్ఫామ్ చేస్తే చాలా బాగా బెస్ట్గా పర్ఫామ్ చేయడం. అండ్ డెసిషన్స్ కూడా మీరు స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అండ్ ఒక్కసారి ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఇంక మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడరు అనమాట. సో స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అండ్ 2-వే థింకింగ్ని చాలా వరకు కట్ చేయడానికే చూస్తారనమాట. ఓ 2 విధాలుగా ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. కానీ కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయినా కానీ దాన్ని ఏదో విధంగా అధిగమించి ఒక డెసిషన్కి అయితే వస్తారు. ఒకసారి ఒక డెసిషన్కి వచ్చినారంటే మటుకు ఇంక తలకిందులు తపస్సు చేసినా కానీ ఎవరు మీ నిర్ణయాన్ని అయితే మార్చలేరు. మీరు అంత స్ట్రాంగ్గా మీరు ఉండగలుగుతారు, అంత స్టబన్గా మీరు ఉండగలుగుతారు. అండ్ ఇక్కడ మూన్ కార్డ్ మనకి కార్డ్ నెంబర్ 18. అండ్ ఇక్కడ నెంబర్ టూ యాక్చువల్గా మనం ఆస్ట్రాలజీలో చూస్తే మూన్నే ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ నాకు మూన్ ఎనర్జీస్ చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో మీకు మూన్ మెడిటేషన్స్ చేస్తే చాలా చాలా మంచిది. మూన్ మెడిటేషన్స్ ఎట్లా చేయాలంటే పౌర్ణమి రోజు కావచ్చు, అమావాస్య రోజు కావచ్చు, మీరు చంద్రుడు ఇప్పుడు మనకి అమావాస్య రోజు చంద్రుడు లేడు అనుకుంటాము, కాకపోతే మనకు కనిపించరు అంతే. చంద్రుడు అయితే ఆకాశంలో ఉంటారు. సో మనము పౌర్ణమి రోజు అయితే ఆయన వెన్నెలలో కూర్చొని మనము కళ్ళు మూసుకొని మీరు ప్రశాంతంగా కొంతసేపు ధ్యానం చేయడం. అండ్ అమావాస్య రోజు కూడా అంతే, కళ్ళు మూసుకొని ధ్యానం చేసి మీరు గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మీరు ఏదైనా అనుకుంటుంటే అది చంద్రమామతో మాట్లాడచ్చు. మీకు ఏమైనా భయాలు ఉంటే ఆ భయాలను పోగొట్టుకోవచ్చు. ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను తీర్చుకోవచ్చు. లెటింగ్ గో ఎక్సర్సైజెస్ ఎప్పుడు చేస్తాము, పౌర్ణమి రోజు చేస్తాము. ఏదైనా మన కోరికలు ఉంటే కోరికలు తీరాలని మన కోరికని ఎప్పుడు మనము రాస్తాము, ఐ అట్రాక్ట్ లేకపోతే ఐ వాంట్, ఇవన్నీ ఎప్పుడు చేస్తామంటే అమావాస్య రోజు చేస్తాము. సో ఈ నేను ఛానల్లో కూడా నేను
ఫుల్ మూన్, న్యూ మూన్ పైన కొన్ని వీడియోస్ చేసినాను. మీరు చూస్తే ఉంటుంది, ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది. మీకు పిక్ కార్డ్ రీడింగ్స్లో కూడా జస్ట్ మీరు టైప్ చేస్తే మీకు వస్తుంది. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ని చూడండి. అండ్ సో ఇది మీ స్ట్రాంగ్ పాయింట్. చెప్పాను కదా, కొన్ని ఖాళీ పేజీలు వదులుకొని వచ్చినాము. ఆ ఖాళీ పేజీలని మీరు ఎలా నింపుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. మీరు 3131 అనే నెంబర్ని చూస్తున్నా కానీ మీకు అది కూడా కన్ఫర్మేషన్ దట్ యు నో, అంటే అక్కడ 3131 3 వచ్చి మనకి ఇదివరకే నేను చెప్పినట్లు క్రియేటివిటీ, 1 అంటే స్ట్రాంగ్గా నిలబడ్డం మీరు అనుకున్న దానిపైన. సో మీరు ఏదైతే మీలో టాలెంట్ ఉందో ఆ టాలెంట్ పైన మీరు కానీ గట్టిగా పట్టు సాధించి గట్టిగా దాంట్లో కృషి చేసినారంటే మటుకు మీకు ఖచ్చితంగా నా భూతో నా భవిష్యత్ అన్న రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఖాళీ పేజీల్లో ఏం నింపుకుంటున్నారు? మీ తలరాత బ్రహ్మ రాసింది కాకుండా మీరు మీ చేతులతో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ తలరాతలో ఎలాంటి వాటిని నింపుకుంటున్నారు? క్వీన్ ఆఫ్ వాండ్స్, గుడ్ నో. అసలుకి క్వీన్ ఆఫ్ వాండ్స్కి ఆమె పైన ఆమెకి నమ్మకం ఎక్కువ. ఆమె పైన ఆమెకి నమ్మకమే కాదు, ఆమె గురించి ఆమె ఎక్కువ ఆలోచించుకుంటుంది. ఆమెను ఎప్పుడైనా మొదటి స్థానంలో పెట్టుకుంటుంది. ఆమెని ఎవరన్నా తక్కువ చేసి చూస్తే ఆమె అస్సలు ఒప్పుకోదు. ఆమె చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా కానీ సాధించుకోగలుగుతుంది. నయాన్నో భయాన్నో, బెదిరిచ్చో బ్రతిమాలో ఎలా అయినా కానీ ఆమె అనుకునింది ఆమె పొందుతుంది. ఆమె ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ని ఆమె దగ్గరికి రానివ్వదు. అందుకనే ఇక్కడ నల్ల పిల్లిని పెట్టుకొని కూర్చునింది. నల్ల పిల్లి వచ్చి నెగటివిటీని తీసేసుకుంటుంది. అంటే ఈ పిల్లిని దాటి రావాలి ఆమె దగ్గరికి, కానీ పిల్లి చాలా పవర్ఫుల్ ఇక్కడ, కాబట్టి ఇక్కడితోనే ఆగిపోతుంది. ఆమె గుడ్ లక్ ఆమె చేతిలో పెట్టుకొని ఉందన్నమాట. ప్రొద్దుటూరి పువ్వు ఏదైతే ఉందో సన్ఫ్లవర్, ఇక్కడ ఇట్ ఇండికేట్స్ గుడ్ లక్. సో ఆమెకి లక్ అనేది మీరు రాసుకున్నారు. అంటే ఏంటి? మీ ప్రయత్నం వల్ల కావచ్చు, మిమ్మల్ని మీరు ఎలా అయితే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారో దాని పరంగా కావచ్చు, మీరు తీసుకుంటున్న నిర్ణయాల పరంగా కావచ్చు, డెసిషన్స్ ఇక్కడ మీ అసెట్ అదే. సో డెసిషన్ మేకింగ్ ఈజ్ యువర్ అసెట్. కాబట్టి డెసిషన్స్లో మట్టుకు మీరు అసలు కాంప్రమైజ్ అవ్వకండి. మీ మనసుకి గట్టిగా అనిపిస్తేనే ఆ నిర్ణయాన్ని తీసుకోండి. మీరు ఈ డెసిషన్స్లో కాంప్రమైజ్ అయినారంటే లైఫ్లో మీరు ఒక అడుగు వెనక్కి వస్తున్నట్లే. డెసిషన్స్లో కాంప్రమైజ్ అవ్వకుండా మీరు రైట్ డెసిషన్స్ తీసుకున్నారంటే ఈ గుడ్ లక్తో మీరు ఇంకొంచెం 2 అడుగులు ముందరికి వెళ్ళగలుగుతారు. ఒక అడిగే ముందరికి వెళ్ళే దగ్గర మీరు ఇంకొక 2 అడుగులు ముందరికి వెళ్ళగలుగుతారు. సో ఈమెలో ధైర్యం, పట్టుదల, కాంక్ష, కోరిక, ఈమె పైన ఈమెకున్న నమ్మకం ఇవన్నీ చాలా చాలా ఎక్కువ. సో మీకు అవన్నీ మీరు రాసుకున్నారు అంటే అలాంటి క్వాలిటీస్ని మీరు ఇంబైబ్ చేసుకుంటున్నారు. ఆ విధంగా మిమ్మల్ని మీరు కండక్ట్ చేసుకుంటున్నారు. ఆ విధంగా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు అనమాట, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్. సో అంటే మన డెస్టినీలో కొంచెం అటు ఇటు, దీనివల్ల ఇది ఒక వీక్నెస్ కావచ్చు, దీనివల్ల మనం కొంచెం నష్టపోతూ ఉండొచ్చు. అలాంటిదేదో ఇప్పుడు చూద్దాం. ఓకే, నైట్ ఆఫ్ పెన్ చాలా స్లోగా జరుగుతుంది. నేను అదే చెప్పాను కదా, మనం ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చినప్పుడే నేను చెప్పినాను, కొన్ని భయాల వల్ల, అభద్రత భావం వల్ల కొన్ని పనులు చాలా స్లోగా జరుగుతూ ఉంటాయి. అండ్ మీకు ఏదైనా కానీ నిదానంగా జరుగుతాయి. అక్కడ మీకు విసుగొచ్చేస్తూ ఉంటుంది అనమాట. అబ్బా, ఇంత టెస్ట్ చేస్తున్నారేంటి, ఇంత వెయిట్ చేపిస్తున్నారేంటి, ఇంత డిలే అవుతోంది ఏంటి పనులు, అనుకున్న టైంకి అనుకున్నట్లు పనులు జరగవు, అనుకున్న విధంగా మీకు అనుకున్న రిజల్ట్ రాదు, మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళే మిమ్మల్ని ఒక భ్రమలో పెట్టేసి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే చాలా స్లోగా, ఎస్పెషలీ ఫినాన్సెస్, డబ్బుల పరంగా, ఆస్తి పరంగా అయితే మటుకు మీరు చాలా ఓపిక పట్టాల్సి వస్తుంది. సో లేట్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. మీకు చిన్న వయసు కన్నా కొంచెం వయసు పెరిగే కొద్దికి అనుభవాలు, అవగాహన వల్ల మీకు సక్సెస్ అనేది కూడా అప్పుడు ఎక్కువ వస్తుందన్నమాట. అంటే నిన్నటికన్నా ఈరోజు మెరుగ్గా ఉంటుంది, ఈరోజు కన్నా రేపు మెరుగ్గా ఉంటుంది. ఆ విధంగా కొంచెం డిలే ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంది, అది మీ తలరాతలోనే ఉంది. సో ఇప్పుడు మనం ఏంటంటే సీక్రెట్ డెస్టినీ ఆరికల్ కార్డ్స్ నుంచి చూద్దాం ఏం గైడెన్స్ వస్తుందో. పైల్ నెంబర్ 2 వాళ్ళకి, పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏం చెప్తున్నారు?
ప్యూరిఫికేషన్. నేను సన్ఫ్లవర్ చెప్పాను కదా, మీకు సన్ఫ్లవర్ కూడా ఒక ఇండికేషన్. మీరు సన్ఫ్లవర్స్ చూస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా వీడియోలో కావచ్చు, లేకపోతే నిజంగానే ఎక్కడైనా వెళ్తుంటే సన్ఫ్లవర్ పొలంలో కనిపించడం కానీ, సన్ఫ్లవర్ మీ డ్రీమ్లో రావడం కానీ మీకు గుడ్ లక్ వస్తుంది. ప్యూరిఫికేషన్ ఇక్కడ కొంచెం ఆ ప్యూరిఫికేషన్ అవసరం అంట. అంటే మీరు ఏది చెడు దారిలో వెళ్తున్నారు, లేదు ఏది చెడుగా ఆలోచిస్తున్నారు, ఏ చెడుని తీసేస్తే మీరు ఇంకొంచెం బెటర్ అవ్వగలుగుతారు, దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. లెటింగ్ గో ఎక్సర్సైజెస్ ఫుల్ మూన్ రోజు చేయడం చాలా చాలా మంచిది. సూపర్ ఫుల్ మూన్ తెస్తున్న సూపర్ పవర్స్ అని చెప్పి ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో మీరు లాస్ట్లో చూస్తే లెటింగ్ గో ఎక్సర్సైజెస్ ఎట్లా చేయాలి అనేది నేను చెప్పాను దాంట్లో. సో మీరు ఆ వీడియో చూడండి. సో మీరు ఎంత ప్యూరిఫై అయితే మీరు అంత గుడ్ లక్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారో అంత బెటర్గా లైఫ్లో మీరు ఎదగగలుగుతారు, అంత గ్రేట్ అబండెన్స్ని మీరు పొందగలుగుతారు. ఎల్లో కలర్ మీకు మంచి కలర్, ఎల్లో బ్లూ మీకు గుడ్ కలర్స్. అండ్ ఇక్కడ మీకు గుడ్ లక్ ఉంది, మీరు నమ్మండి, మీరు చాలా అదృష్టవంతులు. మీకు స్లోగా వచ్చినా కానీ మీకు స్టేబుల్గా స్టడీగా వస్తుంది, నిలకడగా వస్తుంది. అండ్ మీరు ఖచ్చితంగా మీరు లైఫ్లో మీరు చాలా మంచి ప్లేసెస్కి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ ఉంది, 3 of Wands ఉంది, మంచి గ్రోత్ ఎక్స్పాన్షన్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉంది. మీరు నమ్మకం అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ మీరు 333 నెంబర్ చూస్తా అంటే మటుకు ఇది మళ్ళా మీకు చెప్తున్నారు. ఇక్కడ ఫ్లో చూడండి, ఇక్కడ ఫుల్ మూన్ వచ్చింది చూడండి. చెప్పానా ఇంతకు ముందే ఫుల్ మూన్ ఎక్సర్సైజెస్ చేస్తే చాలా చాలా మంచిది అని చెప్పి. మీరు రిస్క్ తీసుకుంటానేమో అని భయపడి రిస్క్ ఏమో అనుకొని మీరు వెనకని చేయకండి. మీరు యూ హ్యావ్ టు టేక్ రిస్క్. మీరు రిస్క్ తీసుకుంటే మీరు ఇంకా లైఫ్లో బెటర్గా ముందరికి వెళ్ళగలుగుతారు. ఆ ఫ్లోని మట్టుకు ఎప్పుడు అడ్డుకట్టేయకండి. పారే నీళ్ళకి అడ్డుకట్టేస్తే ఏమవుతుంది, అది ఈ పక్క నుంచో ఈ పక్క నుంచో ఏదో ఒక పక్క నుంచి దాని దారి అది ఎత్తుక్కుంటుంది. సో అడ్డుకట్టేయకుండా ఏది ఎట్లా జరుగుతుందో దాన్ని జరగనివ్వండి. మిమ్మల్ని మీరు ఇంకొంచెం బెటర్ చేసుకొని మీరు ముందరికి వెళ్తారు. అండ్ మీకు ఖచ్చితంగా అది చాలా హెల్ప్ చేస్తుంది మీ ప్రాణం ఇంకా బెటర్ అవ్వడానికి, మీరు ఇంకా బెటర్ అవ్వడానికి, మీకు ఇంకా బెటర్ థింగ్స్ రావడానికి లైఫ్లో. మీరు 3838 అనే నెంబర్ చూస్తా అన్నా కానీ, సో 3838 నెంబర్ చూస్తాను కానీ అది కూడా మీకు ఒక ఇండికేషన్. సో మీకు 3 అనే నెంబర్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. సో అది మీ లైఫ్ పాత్ నెంబర్ అయిన ఉండొచ్చు, మీ బర్త్ నెంబర్ అయిన ఉండొచ్చు, 3 అనేది మీ లక్కీ నెంబర్ అయిన ఉండొచ్చు. సో 3 అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ 3-8 కాంబినేషన్. 8 అంటే మనకు అబండెన్స్, 8 అంటే ఇన్ఫినిటీ. సో మీకు ఆ ఇన్ఫినిటీ అబండెన్స్ మీకు క్రియేట్ అవుతుంది. మీరు ఒక ఫ్లోలో, ఆ నేచురల్ ఫ్లోని అయితే మటుకు దాన్ని రెస్ట్రిక్ట్ చేయకండి, దాన్ని ఆపకండి. మీలో ఇంకా ఏదన్నా బెటర్ చేసుకోవాల్సిన దాన్ని మీరు ఇంకా బెటర్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో చూడండి, ఇక్కడ మనకి టేకింగ్ రిస్క్ అని వచ్చింది. సో యూ హ్యావ్ టు టేక్ రిస్క్ తీసుకున్నప్పుడే మీరు ఇంకా బెటర్గా ఎవాల్వ్ అవ్వగలుగుతారు, బెటర్గా ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఫినిక్స్ అని ఒక బర్డ్ ఉంటుంది, దాని కోరిక ఏంటంటే ఎప్పుడైనా కానీ సూర్యుడిని చేరాలి అనేది దాని కోరిక. కానీ అది ఎగురుతూ పైకి వెళ్ళే కొద్దికి ఆ సూర్యకిరణాలు దాటికి అది తాడలేక అది భస్మమైపోతూ ఉంటుంది. కానీ దాని కోరిక ఎంత బలమైందంటే ఆ భస్మం నుంచి మళ్ళీ అది పుట్టి మళ్ళా అది ఎగరడం మొదలు పెడుతుంది. సో మీ సంకల్పం కూడా అలానే ఉండాలి. ఏదైనా ఒకటి అనుకుంటే, అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఉండేది కూడా అదే, ఆమె కూడా ఫినిక్స్ లాంటిదే. అనుకునిందంటే అది జరగాలి. అది ఎంత కష్టమైనా కానీ ఆమె కష్టం పడుతుంది, ఆ కష్టానికైతే వెనకడుగు వేయకుండా చేస్తుంది. సో యూ హ్యావ్ టు టేక్ రిస్క్. మీరు రిస్క్ తీసుకున్నప్పుడే మీరు ఇంకా బెటర్ లైఫ్ని చూడొచ్చు. మీరు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి, మరీ రిజిడ్గా కాకుండా. మీరు ఖచ్చితంగా మీరు విజయం పొందగలుగుతారు. అండ్ మీకు కష్టం మీ తలరాతలోనే ఉంది. మీ కష్టం తర్వాతనే సుఖం ఉంది. రాత్రి తర్వాత పగులు, పగులు తర్వాత రాత్రి, అలా మాదిరి కష్టం తర్వాతనే సుఖం ఉంది. అంటే కొంతమందికి అంత కష్టం ఉండదు, కానీ మీకు కొంచెం ఎక్కువ కష్టమే ఉంది. ఆ ఎక్కువ కష్టం ఉంది కాబట్టి మీకు మంచి రిజల్ట్స్ కూడా ఇస్తున్నారనమాట. మీ ఎదుగుదలకి ఇది తోడ్పడుతుంది. అండ్ మీకేం రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.